గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Galatians chapter 6, reading all together verse 14. Galatians chapter 6, reading all together verse 14. గలతీ 6:14 కలిసి చదువుదాం. బైబిల్ తీయండి. గుడ్ ఫ్రైడే రోజైనా నోరు తెరిచి చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువైందో తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ, ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. క్రైస్తవ భక్త కోటి పర్వదినాన మీ శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా స్థలాలలో ప్రపంచమందంతటా చేరి వచ్చి ఉండగా అల్పులము భాగ్యులమైన మేము కూడా స్థానిక చిన్న మందగా మీ శిలువ చుట్టూ చేరి మీ సిలువను చూచి, మీ సిలువను స్పృశించి, మీ సిలువను అన్వయించుకొని, మీ సిలువ జీవితాన్ని అభ్యాసం చేసుకుని, మీ సిలువను ఆస్వాదించి, మీ సిలువైంది ఆనందించి, మీ సిలువైంది అతిశయించి ఆత్మీయమైన సంఘముగా మార్చబడే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రజలు సిలువ ద్వారా పొందిన ఆశీర్వాదముల విస్తారములు మమ్మను కూడా ఉచితముగా, నన్ను కూడా ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించుట కొరకై, మీ నీతితో నన్ను అలంకరించుట కొరకై, నా నష్టమునంతటిని యేసుక్రీస్తులో సమకూర్చుట కొరకై, నన్ను క్రీస్తుతో ఒక బంధములోనికి తెచ్చుట కొరకై, క్రీస్తు ఆనందము నాలో నింపుట కొరకై, నా శిక్ష యావత్తు మీరు భరించినందుకు స్తోత్రాలు. నా కొరకై స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడినందుకు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడినందుకు, నా కొరకై తండ్రి చేత విడవబడినందుకు, సిలువలో నా కొరకే ప్రాణం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినందుకు స్తోత్రాలు. మహామహుని చెంత ఆసీనుడై ఉన్నందుకు స్తోత్రాలు. మరలా రాబోతున్నందుకు స్తోత్రాలు. ఇంటే సిలువ త్యాగము కొరకై నేనేమిచ్చినా రుణస్థుడనే, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిన త్యాగమే. అందుకే తల వంచి నమస్కరించి స్తోత్రములు చేసి నా ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీర్వదం చేసే భాగ్యము ఈ సంవత్సరము కూడా నాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘము లైవ్ చూస్తున్న వారిని బట్టి స్తోత్రములు. రక్షణ లేని వారిని మీరు దర్శించండి. రక్షించబడిన మాకు కొంత ఊరట, పురుకొల్పు అనుగ్రహించు. సోదరు డేవిడ్, శోభ కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. ఇంకా ఎక్కువైన విధానములో నిన్ను ఈ స్థలమును ఆధారం చేసుకొని సేవించున్నట్లు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలో నోట ఉంచు. మా సమయాన్ని ఆశీర్వాదకరమైనదిగా చేయి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు సిలువ మానవ కోటికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాలు అనేకములు.
అది అకస్మాత్తుగా జరిగిన కార్యం కాదు. ఆది నుండే దేవుడు తన చిత్త ప్రకారముగా ఏర్పరచిన సంకల్పము నుండి జరిగిన ప్రక్రియ. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రస్తుత దుష్టకాలములో ఉన్న మనలను కూడా దుష్టత్వము నుండి తప్పించి దేవత్వములో పాలివారు కావట కొరకై తను తాను అప్పగించుకున్న క్రీస్తు శిలువను గురించి ఏ నాలుక వివరించగలదు? ఏ చెవులు పూర్తిగా గ్రహించగలవు? ఏ హృదయము పూర్తిగా ఎరగగలదు? ఏ విశ్వాసి పూర్తిగా జీర్ణించుకోగలడు? జీవితకాలమంతా రక్షించబడిన మానవ కోటంతా ఆ శిలువను గురించి పారాయణం చేసిన అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిన ఆశీర్వాదపు సంపదే. ఆయన పొందిన ఆ శిలువ శ్రమలన్నింటినీ ఒక గంటలో చెప్పాలని అనుకోవడం, వినాలని అనుకోవడం మన అజ్ఞానమే. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క శ్రమలను గురించి ఏమని తలస్తాం ఒక గంటల్లో? మనకు సమీపమైన బంధువులు ఎవరైనా చనిపోయినా వారి కొరకు దుఃఖించడానికి ఒక గంట సరిపోదు, ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు, ఒక మాసం సరిపోదు. కొన్నిసార్లు సంవత్సరం అంతా ఆయా సందర్భాల్లో దుఃఖిస్తూనే ఉంటాం. మరి పాపం ఎరగని, పాపము చేయని, పాపము తెలియని ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవ కోటి కొరకు ఆ శిలువ మీద పాపముగా చేయబడిన ఆ ఘటన మానవ హృదయాలను ఇట్టే పిండి వేస్తుంది. కడపంతా తిప్పివేసినట్లు అనిపించే బాధ, క్షోభ సహజమే. ఆయన ఆశీర్వాద సంపద అనూహ్యం. మీరు అనుమతిస్తే శిలువలో యేసుప్రభు వారు పలికిన 7 మాటలను గురించి జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నిస్తాం. యేసుప్రభు వారు శుక్రవారం, కొంతమంది శుక్రవారం కాదని తలస్తారు, నేను నమ్ముతా శుక్రవారమే అది. అంటే గురువారం రాత్రి అప్పగించబడి శుక్రవారం ఉదయం 6 గంటలకు సిలువ వేయటానికి అప్పగించినారు. 6 నుండి ఆయన సిలువ కార్యక్రమం దాదాపు 9 గంటల దాకా సాగి 9 నుండి 12 దాకా ఆయన సిలువ మీద వెలుగులో వేలాడదీయబడ్డాడు. అప్పుడు మొదటి 3 మాటలు పలికాడు. 12 గంటల మధ్యాహ్నం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల దాకా చీకటిలో వేలాడదీయబడ్డాడు. అప్పుడు 3 మాటలు పలికి ఆఖరిన, అనగా చీకటి అయిపోయి వెలుగు వచ్చిన తర్వాత తను అర్పించుకొని ఆఖరి మాట పలికిన సంగతి మనకు పరిచయం. అంటే మొదటి 3 మాటలు వెలుగుకు, చీకటికి మునుపు, ఆఖరి 4 మాటలు చీకటి తర్వాత, తన ఆత్మను అప్పగించక మునుపు. యేసుక్రీస్తు ప్రభువు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఓ అనూహ్యమైన మరణాన్ని అనుభవించినాడు. యునిక్ డెత్, యునిక్ జడ్జిమెంట్, యునిక్ అన్జస్టిస్, యునిక్ లవ్. అసమానమైన రాత్రిపూట తీర్పు. మీరు ఊహిస్తారా? అది కూడా పండగ సీజన్ అన్న బైబిల్లో. పస్కా పండగ. పండగప్పుడు సాధారణంగా అన్నిటికీ సెలవులు వదులుతారు. కోర్టులకు కూడా, పోలీస్ స్టేషన్లు కూడా దాదాపు. కోర్టుకి వేసవికాలం సెలవులే, పండగలప్పుడంతా సాధారణంగా సెలవులే వదులుతారు. మరి ఇక్కడ పస్కా పండుగ వచ్చినప్పుడు ఇది సెలవులు వదిలిన పండుగే. పగలు పని చేయట్లేదు కోర్టు,
రాత్రి కూడా కోర్టు తెరిపించి ఆయన దోషిగా చేసి శిలువకు అప్పగించిన. రాత్రి కోర్టులు పనిచేసేది ఎప్పుడైనా విన్నారా? భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఒక 2-3 సార్లు పనిచేసి ఉంటుంది రాత్రి కూడా, సుప్రీంకోర్టు అనుకుంటా. అది కూడా కీలకమైన తీర్పులు వ్యవహరించడానికి తప్ప. కానీ ఇదేమో అంత కీలకమైన తీర్పు కాదు కదా, ఇది పొలిటికల్ క్రైమ్గా వారు మార్చినారు కదా, ఇది రాజకీయ కారణము అని అన్నారు కదా. మరి పండగ అయిపోయిన తర్వాత నింపాదిగా పగలపూట ఈ పిలాతు దగ్గర, హేరోద్ దగ్గర తీర్పు చేయొచ్చు కదా. ఇవన్నీ ఒకవైపు, ఇంకొక వైపు నీతి యావత్తు నెరవేర్చబడినట్లు, ప్రవచనము నెరవేర్చబడినట్లు ఇలాగూ జరిగింది. ఇంత అన్యాయపు తీర్పు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎవ్వరికి జరగలేదు. మనకి చిన్న అన్యాయం జరిగితే, బ్రదర్ ఎంత అన్యాయం జరిగింది బ్రదర్, మాకు ఉద్యోగంలోనా, ప్రమోషన్లోనా, రీలొకేషన్లోనా, లేదా పరిచయలోనా, ఇలాగో మనం మాట్లాడతాం. ఆ అన్యాయము మరణానికి దారి తీసింది అనుకోండి, ఎంత కష్టం కదా, భరించలేము. ఒక అన్యాయము చిన్న విషయాల్లో జరిగితేనే, ఉద్యోగాల్లో డబ్బులకు సంబంధించి, ఇంటికి సంబంధించి, బట్టలకు సంబంధించి, పరిచయకు సంబంధించి జరిగితేనే మనం భరించలేమే. అసలు నేను అన్యాయమే సహించను అంటారు కొంతమంది. సిలువ అన్యాయపు తీర్పు. ఆయన నోరు తెరవలేదు. ఆయన అందుకే అన్నాడు, పశ్చిమానికి ఇలాగ చేస్తే ఎండిన మాన సంగతి ఏంటి అంటే, యేసు ప్రభువు లాంటి దేవుని కుమారుడికే అలాగ జరిగితే మనలాంటి సామాన్యుల సంగతి ఏముంది? ఇక ఆయన సిలువ వేయటానికి ఉదయకాలం 6 నుండి 9 దాకా 3 గంటలు ఎక్కడి నుండి అంటే యెరూషలేములో నుండి కల్వరి కొండ దాకా సిలువ మోయించి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అక్కడ సిలువ వేసినారు. అప్పుడు రమారమి ఉదయం 9 గంటలు ఆయను అని వాక్యంలో రాశారు. అప్పుడు పలికిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగారు. లూకాసు వార్త 23వ అధ్యాయం అనుకుంటా. Luke chapter 23 verse 34. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. నాకు తెలిసి ఈ మాట లూకా ఒక్కడే రాశాడు అనుకుంటా, మిగతా సువార్తికులు ఎవరు రాయలేదు అనుకుంటా. క్షమాపణ డాక్టరు ఎక్కువ వాడినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు అప్పగించిన తర్వాత పిలాతు ఇంకా బాధ చూడలేక వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాలు మనకు కూడా అలాగే ఉంటాయి. ఎవరైనా తీవ్రమైన జబ్బు చేసి లేదా ఇబ్బందికరమైన మరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం అక్కడి నుండి వెళ్ళిపోతాం. తప్పించుకొని పోవడం కాదు, చూడటానికి చేతగాక, స్టామినా లేక, అమ్మో ఏం చూస్తాం బ్రదర్, ఎట్లా చూస్తామండి, ఆ బాధ ఎట్లా చూస్తామండి, ఏదో కన్నులు కనపడుకోకుండా కొద్దిగా దూరం ఉంటే మేలు కదా అన్నట్టుగా ఆయన వల్ల ఇది జరిగింది కదా అని ఆయన 7 సార్లు ప్రయత్నం చేసినాడు యేసుప్రభుని తప్పించడానికి. 7 times. అన్నీ 7 sevens ఉన్నాయి, కానీ మనం అన్నీ చూడలేం కదా. ఎందుకంటే దిస్ ఈజ్ ద కోర్ థీమ్ ఆఫ్ ద బైబిల్. క్రాస్ ఈజ్ ద కోర్ థీమ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ అంతటికి గుండె సిలువ. గుండెను గురించి ఒక గంట సేపు ఏం చదువుతాం, ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకోలేం. కనుక ఇది మానవ జీవితం అంతా ఆలోచించినా మనకు బోధపడదు, పూర్తిగా అర్థం కాదు. అయినా వదిలేయలేంగా, గుండె ఉండాల్సిందేగా. అలాగే యేసుప్రభు యొక్క సిలువను మనం వదిలేయలేంగా, ఉండాల్సిందేగా. 7 సార్లు పిలాతు ప్రయత్నం చేసినాడు. ఈయన ఏం చేశాడయ్యా, వదిలేస్తానులేండి అని అన్నాడు. అంత తేలిగ్గా వదిలే రకమా అక్కడ గుంపు? సరే, ఇవన్నీ మానవ ఆలోచనలు. దైవ ఆలోచన ఏమంటే పేతురు ద్వారా
ఆయన సిలువకు అప్పగించు, పిలాతు ద్వారా మన్నించి. అది దైవ ఆలోచన, అది తప్పించుకోలేరు, అది ప్రవచనం నెరవేరాల్సిందే. అందుకనే పిలాతు ఆయన్ని సిలువకు అప్పగించిన తర్వాత యేసు ప్రభువు వారు కల్వరి కొండ మీద కుడివైపు ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, మధ్యలో ఆయన వేలాడదీయబడిన తర్వాత, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము. ద క్రాస్ ఈజ్ ఎ టాల్ ఎవిడెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. సిలువ క్షమాపణకు ఎత్తైన ప్రతిబింబం. There is nothing as great as the cross in relation to the forgiveness. క్షమాపణకు సిలువను మించింది లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే forgiveness starts at the cross. క్షమాపణ సిలువ దగ్గర ఆరంభమవుతుంది. నేను సిలువ దగ్గరకు వచ్చినానని చెప్పి నేను ఇతరులను క్షమించకపోతే నాలో ఏం లేదని అర్థము, ఏం లేదని అర్థం, సిలువ లేదు, సిలువ పని చేయట్లేదని అర్థం. వేర్ దెర్ ఈజ్ ఎ క్రాస్ ఆటోమేటికలీ దేర్ షుడ్ బి ఫర్గివ్నెస్. సిలువ, క్షమాపణ, ఈ రెండు జంట నగరాలు, జోడు గుర్రాలు, కవల పిల్లలు, ప్రాణ స్నేహితులు, జంట పట్టాలు, జంట కవులు, నాణ్యానికి రెండు వైపుల బొమ్మ బొరస లాంటి. నేను సిలువను గురించి ప్రకటించి క్షమాపణ నా జీవితంలో అన్వయించుకోకపోతే ఎలా? లూకా భక్తుడు, మీరు గమనించినా లేదా, వైద్యుడు సిలువను గురించి ఇంత సోదాహరంగా రాయడం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగిన అమూల్యమైన సందేశం. అది మొదటి మాట, అది క్షమాపణకు సంబంధించిన మాట. యేసుప్రభు ఒక్కడి మాట చెప్పగలడు. అందుకే కుమారి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇంకెవరు క్షమించలేరు. అందుకే యోహాను సువార్త 4:4 చెప్పబడింది, ఈయన నిజముగా పాపుల రక్షకుడు లేదా లోక రక్షకుడు. ఆయన పేరే క్షమాపణ కొరకై వచ్చిన లోక రక్షకుడు. కనుక దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్. సిలువకు వెలుపట క్షమాపణ లేదు. సిలువకు వెలుపట మానవుని యొక్క పాపాలకు కప్పబట్ట లేదు. సిలువకు వెలుపట మానవునికి రక్షణ ఆనందము లేదు. సిలువ ద్వారా మానవుడి రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు పొందగలడు. ఇంకా నువ్వు వేసిన ఎరగకుండా ఉంటే ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్నో సందేశాలు విన్నావేమో, ఈస్టర్ సందేశాలు విన్నావేమో, క్రిస్మస్ సందేశాలు విన్నావేమో, న్యూ ఇయర్ సందేశాలు, అన్ని సందేశాలు విన్నావేమో. The argumentation of all the messages is none other than the cross of Jesus Christ. సందేశాలన్నీ సారం ఒక్కటే, అదే యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువని యేసు సారం దగ్గరికి లేదా యేసు త్యాగం దగ్గరికి నువ్వు రాలేకపోతే ఇంకా జీవితాన్ని నువ్వు ఆరంభించలేదు. సిలువకు వెలుపట క్షమాపణ లేదు. నీ పాపాలు నువ్వే క్షమించుకోలేవు. సెల్ఫ్ ఫర్గివ్నెస్ హ్యాస్ నో యాక్సెస్ టు ద హెవెన్. నీ పాపాలు నువ్వే క్షమించుకొని నేనే పరలోక రాజ్యానికి వెళ్తున్నాను అనుకోవడం భ్రమ. అది వీలు కాదు, అది వల్ల పడదు. బైబిల్లో రాయబడింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి నీ పాపాలు క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. నీ రక్తం చిందించబడితే ఏం లాభం లేదు. ఎందుకంటే నీ రక్తం అరికాలు మొదలుకొని నన్నిత దాకా పాపము చేత పూర్తిగా భ్రష్టు పట్టిపోయి, చెడిపోయి, కుళ్ళిపోయి, కంపు పట్టిపోయి, వాసన పట్టిపోయి, దౌర్భాగ్య స్థితిలో ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది 6 నుండి 8 దాకా, అరికాలు మొదలుకొని నన్నిత దాకా స్వస్థత కొంచెము కూడా లేదంట. కొంచెం స్థలం వదలండి అంట, కొంచెం అన్నం పెట్టండి అంట, కొంచెం సాయం చేయండి అంట. అంటే కొంచెం కూడా లేదు. పైనుండి కింద దాకా, కింద నుండి పై దాకా ఎట్లా పట్టినా. ఆ పోనీ ఏదైనా పర్వాలేదు, డ్రైగానే ఉందా బాడీ అంటే లేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? గాయాలు అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, చీమగారినట్టుగా ఆడుతుంది పైనుండి కింద దాకా, కింద నుండి పై దాకా. అంత దుర్గంధముతో ఉన్న మానవుని యొక్క పాపాలు కడిగి శుద్ధీకరించి 1:18 చెప్పబడింది, కమ్ లెట్ అస్ రీజన్ టుగెదర్. మన వివాదము తీర్చుకుందాం రండి, మీ పాపముల రక్తం వలె
ఎర్రని వైనను హిమం వలె తెల్లగా మార్చు. ఉచితంగా ఎవరు క్షమిస్తారు పాపాలు? ఎవరన్నా మనం ఒక మాట అంటే సారీ అంటే ఏముందిలే సారీ, ఎప్పుడు సారీలు చెప్తూనే ఉంటారు, అంటూనే ఉంటారు, అనేది సారీ చెప్పేది అని అనుకుంటామండి. ప్రభు దగ్గర క్షమాపణకు వచ్చిన ఏ వ్యక్తి కూడా క్షమాపణ పొందకుండా తిరిగి వెళ్ళలేదు. ఆయన ఎన్నిసార్లు క్షమిస్తాడు జీవితంలో అని అనటానికి మనలాంటి దౌర్భాగ్యాలు తప్ప ఇంకెవరుంటారు ఉదాహరణ? ఎన్నిసార్లు క్షమించాడు మనల్ని చెప్పండి. ఎవరైనా నన్ను ఎన్నిసార్లు ప్రభు క్షమించినాడు అనే వాళ్ళు చేయొద్దండి. లేదా ఎవరిని క్షమించలేదా? ఎన్నిసార్లు ఆమె విస్తారంగా పాపం చేసింది, విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ప్రతిదినమైన క్షమిస్తూనే ఉన్నాడు. ఎన్నెన్ని లెక్క పెట్టుకోగలము? క్షమాపణే లెక్క పెట్టుకోలేకపోతే పాపాలు ఎలాగ లెక్క పెట్టుకుంటాం? నది వల్లే ప్రవహించే ఆ రక్తపూట దగ్గరికి వచ్చినప్పుడు త్రాహిమాం క్రీస్తునాథా శరణం 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 అని పాప క్షమాపణ కొరకు వేడినప్పుడు శిలువలో నుండి ప్రవహించిన ఆ రక్తపు ఊట ద్వారా మనం పైనుండి కింద దాకా పూర్తిగా కడిగి నయమాన దేహమైనట్లు పసిపిల్లవాని దేహము చేసినట్లు ఆయన హిమము కంటే తెల్లగా మనల్ని శుద్ధీకరించి కడిగి పరిశుద్ధపరిచి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఇది దొంగలకు చేసినాడు ఈ కార్యము. తండ్రి వీరేమి చేయించున్నారో, వీరంటే ఎక్కడో ఉన్నోళ్ళు కాదు, అది తర్వాత సంగతి. మొదటి కాంటెస్ట్ ఏంటి? ఆయనను సిలువ వేస్తున్న రోమా సైనికులే, 4 దొంగలు సిలువ వేయటానికి పంపించిన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు బయట నుండి కేకలేస్తున్నవారు, సిలువేయము సిలువేయము సిలువేయమని కేకలేస్తున్నారు. దిస్ ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్ యూనివర్సల్ సిన్నర్. సార్వత్రిక పాపికి కూడా ఈ క్షమాపణ దేవుడు అందుబాటులో ఉంచిన ఈ మధ్యాహ్నము ఈ క్షమాపణ ఇచ్చే యేసును అంగీకరించి స్వీకరించి శిలువ ద్వారా పొందిన మొదటి ఆశీర్వాదంలోనికి రావా. ఆయనే క్షమించేవాడు. దీనికి ఒక పేరు పెడదామా? ద గ్రేట్ డిస్పొజిషన్ అంటే యాటిట్యూడ్. ఆయన వైఖరే క్షమించుట, ఆయన డిస్పొజిషనే క్షమించుట. ఆ నోట్లో నుండి బయటకు వస్తేనే క్షమాపణే బయటకు వస్తుంది, శిక్ష బయటికి రాదు. పాపం చేసిన స్త్రీ అక్కడే ఉంటే ఏంటమ్మా ఎవరు నీకు శిక్ష ఎవరు శిక్ష విధించేది? ఎవరు శిక్ష విధించేది? తెచ్చినవాడు. నేనెవరుని? నేను క్షమించేవాడిని. అందుకే శిక్షించేవాడు నీతో పాటు వచ్చినారు, క్షమించేవాడు నీ ఎదురుగున్నాడు. కనుక వెళ్ళి ఇకను పాపము చేయకు. మనుషుడు శిక్షిస్తున్నాడు, ప్రభు క్షమిస్తున్నాడు. మనుషుడు శిక్షిస్తున్నాడు, ప్రభు భిక్ష ఆపాదిస్తున్నాడు. రెండవది చూస్తామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 verse 43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ నేరస్తులని, దొంగలని వాక్యంలో మనం చూస్తున్నాము. మొదటివాడు, రెండవవాడు అని చెప్పబడింది. ఇద్దరు యేసు ప్రభుతో పాటు ఆ దినానే సిలువ వేయబడ్డారు. దాంట్లో ఇద్దరు ఆరంభంలో ఆయన దూషిస్తూ వచ్చినారు. తర్వాత ఒకడు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుము. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ద ఫియర్ ఆఫ్ ద గాడ్ స్టార్ట్స్ అట్ ద క్రాస్. దేవునికి భయపడవా? దేవుని భయం ఎక్కడ ఆరంభమవుతుంది?
సిలువ దగ్గర ఆరంభం. వేర్ దెర్ ఈస్ నో ఫియర్, దెర్ ఈస్ నో క్రాస్. ఇన్ అదర్ వర్డ్స్ టు సే, వేర్ దెర్ ఈస్ నో క్రాస్, దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. కొంతమంది చెప్తారు, దేవుడు అంటే నాకు చాలా భయం అండి. ఎందుకు భయము? చంపుతాడనే, కరోనా తెప్పిస్తాడనే. అట్లా ఏమైనా నష్టం చేస్తాడేమో అని దేవుడికి భయపడొద్దు. అర్థమైంది అనుకుంటా. ఆయన మాట విని దీనుడై వణికి నలిగిన హృదయం కలిగి వాడై దేవునికి భయపడాలి. కానీ నాకేమైనా రోగం పంపిస్తాడేమో, లేకపోతే ఇంకేమని చేస్తాడేమో, కాని కార్యాలు ఏమని చేస్తాడేమో, మా ఆయనకి ఏమని చేస్తాడు, మా ఆవిడకి ఏం, మా పిల్లలకి ఏం చేస్తాడు, వాళ్ళకి ఏం చేస్తాడు. అందుకే నాకంటే దేవుడు అంటే భయం. ఆయన కూడా ఏం చేసుకోవాలా అని అనుకుంటా. అది కాదు. ఈ దొంగ అన్నాడు, నీవు దేవుడికి భయపడవా? దొంగకి ఏమొచ్చింది? ఏం భయం వచ్చింది? దేవుని భయం వచ్చింది. మీకు తెలుసు అనుకుంటా, దొంగలకి ఏం భయం ఉండదు. భయం ఉండేవాడు దొంగ కాలేడు. ఏం భయం ఉండదు వాళ్ళకి. సమాజం భయం ఉండదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, దొరికితే తెలుస్తుంది కదా, ఏం భయం ఉండదు. పోలీసులకు దొరికితే కొడతారు కదా, ఏం భయం ఉండదు. చీకట్లో రాత్రిపూట పోతే దయ్యాలు వస్తాయేమో కదా, భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనే రాత్రి. పాములు తేళ్ళు ఏమైనా అరస్తాయేమో కదా, ఏమీ భయం ఉండదు. లైట్లు ఆరిపోతే ఎట్లా, ఏం భయం ఉండదు. ఏం భయం లేని వాళ్ళే ఆ వృత్తి ఎన్నుకుంటారు అన్నాడు. వాళ్ళకి పగలు రాత్రి తేడా ఉండదు. సమాజానికి పోలీసులకి ఏం పెద్ద తేడా వాళ్ళకి ఏం కనిపించదు. ఎవరు ఏం తేడా కనిపించరు. ఆల్ ఆర్ ఈక్వల్. భయం వారికి లేదు. ఇలాంటి భయం లేని బతికి సచ్చేదాకా వచ్చిన ఒక వ్యక్తికి ఒకసారి భయం కలిగింది. అర్థమైందా నేను చెప్పిన మాట? ఆయనకి ఇంట్లో వాళ్ళంటే భయం లేదు, భార్య అంటే పూర్తిగా భయం లేదు, పిల్లలంటే భయం, ఎవ్వరు భయం లేనివాడు సచ్చే దశలో ఒకరంటే భయం కలిగింది. అదే దైవ భయం వచ్చింది. విల్ యూ నాట్ ఫియర్ గాడ్? నువ్వు దేవుడికి భయపడవు అంటే అర్థమేంటి? నేను దేవుడికి భయపడుతున్నాను అని నీకు భయం లేదేంట్రా? నువ్వు చీకట్లో భయపడలేదు, దొంగతనం చేసేవాడు భయపడలేదు, దొరికితే ఎవరికైనా భయపడతావేమని భయపడలేదు, పోలీసులకు భయపడలేదు, చెరసాలకు భయపడలేదు, ఇంక ఏ రోగానికి భయపడలేదు, ఏ హానికరమైన జంతువులకు భయపడలేదు. దేవుడికి భయపడవా? భయము మనుషునికి సిలువ దగ్గర కనిపించింది. దైవ భయం అనేది సిలువతో ఆరంభమవుతుంది. మనుషుని భయం వేరే, దైవ భయం వేరే. మనం అన్నిటికీ భయపడుతుంటాం, ప్రతి చిన్నదానికి భయపడుతుంటాం. ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయకపోయినా బాధపడతాం, లిఫ్ట్ చేసినా భయపడతాం. మన భయాల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కానీ దైవ భయం అలాంటిది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలం. అది యెహోవా యందు భయం వేరే. యెహోవా యందు భయము పాపమును విసర్జిస్తుంది. యెహోవా యందు భయం పరిశుద్ధతను హత్తుకునేటట్టు చేస్తుంది, యెహోవా దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ దొంగకు ఆ భయం వచ్చింది. విల్ యూ నాట్ ఫియర్ గాడ్? నువ్వు దేవుడికి భయపడవా? దేవుడికి భయపడవా? నేను దేవుడికి భయపడితే నేను సిలువకు దగ్గర ఉన్నట్లే. నేను దేవుడికి భయపడకపోతే నేను సిలువకు దూరం ఉన్నట్లే. ఐ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఐ ఆమ్ అవే ఫ్రమ్ ద క్రాస్. ఇఫ్ ఐ ఎమ్ సో క్లోజ్ టు ద క్రాస్ ఐ ఇంబైబ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. నాలో దేవుని భయాన్ని నేను దాచుకొని ఉన్నాను. ఈ దొంగ ఇంకొక దొంగతో నువ్వు దేవుడికి భయపడవా అని పలికిన తర్వాత ఈయనకి భయం వచ్చింది. ఏ భయం? దైవ భయం. మరణ భయం కాదు, పోలీసుల భయం కాదు, రోమా సైనికుల భయము కాదు, సిలువ వేయడం భయం కాదు. వాళ్ళు అవన్నీ తెలిసే దొంగతనానికి దిగినారు. దొంగతనానికి తెలిసేవాడు పోలీసులు పట్టుకోరని దిగుతాడా? నేను ఎప్పుడు దొరకను పోలీసులకి అనుకుని దిగుతాడా? స్టేషన్కి ఎప్పుడు పోను అనుకుని దిగుతాడా? నాకు ఎప్పుడు శిక్ష రాదు అనుకుని దిగుతాడా? ఎప్పుడు జైలుకి పోను అనుకుని దిగుతాడా? ఎస్ ఆర్ నో? తెలిసే వస్తాడా, తెలియకుండా వస్తాడా? అన్నీ తెలుసుకొనే వస్తాడు. దొరికితే నేను అస్సలు దొరకనరా చచ్చేదాకా అనుకొని రాడు. దొరికినా ఇలాగ జరుగుతాయి, 3rd డిగ్రీ 4th డిగ్రీ ఆల్ డిగ్రీస్ ఉంటాయి. అన్నీ తెలుసుకొని ఏమైనా పర్వాలేదని ప్రాణం పడంగా పెట్టి దొంగతనానికి వస్తాడు. అలాంటి వాడికి
ఒక ప్రాణం పెట్టే రక్షకుడు కనిపించినాడు. ఆ రక్షకుని చూచినాడు. ఆయన క్రీస్తుని గుర్తించినాడు. ఒక దొంగకు ఆయన గురించి ఎంత అవగాహన ఉంది చూడండి. ఒక దయ్యాలకు యేసుప్రభు గురించి అవగాహన ఉంది. దావీదు కుమారుడా, ఒక గుడ్డోనికి అవగాహన ఉంది. ఒక దయ్యానికి శర దయ్యం, యేసు నాతో నీకు ఏమి పని? దొంగ అంటున్నాడు, యేసు రక్షకుడా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దకాయలు పొరపాటున వాళ్ళ నోట్లో నుండి మాట రాలేదు. వాళ్ళు అన్నారు, ఈ వంచకుడు వీడు. వాడిని భాష మాట్లాడితే మనకు ఇబ్బంది అనిపిస్తుంది. దయ్యాలకు వచ్చే భాష కూడా వీళ్ళకి రాలేదు. దొంగలకు వచ్చే భాష కూడా ధర్మశాస్త్రోపదేశకులకు రాలేదు. ఎందుకంటే వారు ఆయన్ను అసూయ చేత శిలువ కంపించారు. అదే కదా మత్తయి సువార్తలు మనం చూస్తాం అనుకుంటా. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. మాథ్యూ చాప్టర్ 27 verse 18. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనేమను విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు డాష్ చేత ఆయనను అప్పగించరని. అతడు దేని చేత అప్పగించినారు యేసుని? ఒకటే 3 అక్షరాల పదం. ఏంటది? వారు అసూయ మనకు 3 అక్షరాల పదం తెచ్చింది. ఏంటది? సిలువ. ఆ సిలువ ద్వారా ఇంకా 3 అక్షరాల అనుభవంలోనికి వచ్చినాం. ఏంటది? రక్తము. దాని ద్వారా ఇంకా 3 అక్షరాల పదంలోనికి వచ్చినాం. సువార్త. దాని ద్వారా ఇంకా 3 అక్షరాల పదంలోనికి వచ్చినాం. తెలుగు రాదు కదా, అంత ఇంగ్లీష్. రక్షణ. ఆ రక్షణ ద్వారా ఇంకా 3 అక్షరాల పదంలోనికి వచ్చినాం. సంఘము. దాని ద్వారా ఇంకా 3 అక్షరాల పదంలోనికి వచ్చినాం. రాకాడ. యేసుప్రభు 2వ రాకాడ. ఇంకా చివరికి క్లైమాక్స్ 3 అక్షరాల పదంలోనికి వచ్చినాం. ఏంటది? మీకు చెప్పే ఇంతకుముందు మర్చిపోయింట. మహిమా. ఎక్కడ ఆరంభించబడింది? పాపము దగ్గర మనం ఉన్నప్పుడు ఈ అసూయ మధ్యలో వచ్చి సిలువను మనకు పరిచయం చేసి రక్తము ద్వారా సువార్త విని రక్షణ పొంది సంఘములోనికి వచ్చి వాక్యం విని రాకడ కోరిక ఎదురు చూస్తూ ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళాం? మహిమ దాకా వెళ్ళాం. ఫ్రమ్ సిన్ టు ద హెవెన్. పాపము నుండి పరలోకానికి ప్రయాణంలో నడిపించిందే ఈ సిలువ. వారు ఆయన అసూయ చేత సిలువ వేయాలని ఇష్టపడతారు. అయితే మనకు అది రక్షణ తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ దొంగ యేసు నీ రాజ్యములో నన్ను, లూకాసు వార్త 23వ అధ్యాయం. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు దొంగకున్న డెప్త్ మనకు కూడా లేదంటే తప్పు కాదేమో. ద డెప్త్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్లీ ఫియర్ రాట్ ఇన్ దిస్ పర్టికులర్ డకాయిట్ ఆర్ మేల్ ఫ్యాక్టర్ ఆర్ ద క్రాస్ ఈజ్ రియలీ డీప్. యేసు అంటే ఆయన రక్షకుడని గుర్తించినాడు. రెండవది ఏంటి? ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించినాడు. ఎవరికి రాజ్యం ఉంటుంది? ఆయన ఒక రాజు అని గుర్తించినాడు. ఆయన రక్షకుడని గుర్తించినాడు. ఆయన రాజు అని గుర్తించినాడు. ఆయనకు రాజ్యం ఉంది అని గుర్తించినాడు. మరలా ఆయన రాబోతున్నాడు, రాజ్యముతో వస్తున్నాడని గుర్తించినాడు. రాజ్యముతో వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఒక పోర్షన్ ఉంది, ఒక భాగం ఉంది. వారు కూడా ఆయన రాజ్యములో వారసులు అవుతారు, పాలు పొందుతారు, లేదా పరిపాలన చేసే అనుభవంలోనికి వచ్చినారు.
మనకి ఇన్ని బైబిల్ స్టడీలు పెట్టి, యూట్యూబ్లు పెట్టి, లైవ్లు పెట్టి, మెసేజ్లు పెట్టి, వాట్సాప్లు పెట్టి అన్నీ చెప్తున్నా ఇక్కడే తెల్లారింది. అడిగి ఏం చెప్పకపోయినా అక్కడే తెల్లారింది. ఎవరు గ్రేట్? చెప్పండి. వాడి దగ్గర ఏం బైబిల్ లేదు. ఎప్పుడైనా ఉంటే చాకు, కత్తి, ఆక్స బ్లేడ్లు ఇవన్నీ పెట్టుకొని తిరుగుతుంటాడు. జోబులో అటు ఇటు అంతా మీకు తెలుసు కదా. కొంతమంది ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అనుకో వాళ్ళ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది. స్టూడెంట్స్ అనుకో వాళ్ళ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరు పనిచేసే సాఫ్ట్వేర్ సామాగ్రి అనుకో వాళ్ళ దగ్గర వాళ్ళకి వ్యాలెట్, మొబైల్ ఫోను, ఇది అదేంటి ల్యాప్టాప్, అది వాళ్ళ దగ్గర. ఎవరు పని చేసేవాళ్ళు వాళ్ళ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు కూడా ఒక పని చేస్తున్నారు కదా, వాళ్ళ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంది. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి కత్తి కూడా దగ్గర పెట్టుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ పెట్టుకొని తిరిగిన వాడికి ఇంత డీప్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఎప్పుడు బైబిల్ పెట్టుకొని తిరిగే మనకు పొరపాటును కూడా అండర్స్టాండింగ్ లేదంటే ఏమనాలా? ఎక్కడ లోపం ఉంది చెప్పరేంటి? ఇది తప్ప ఏమైనా పెట్టుకున్నామా? ఏమి లేదు. ఎప్పుడు ఇదే పెట్టుకుంటాం. తెలిసేది ఇదే, మా చదివేది ఇదే, మాట్లాడేది ఇదే, బోధించేది ఇదే. ఒక్క అక్షరం ముక్క అర్థం కావట్లేదు. వాడికి ఏమీ లేదు. ఎలాడిదిపోయినాడు, అయిపోయి కొన్ని గంటల్లో చనిపోతున్నాడు. ఎన్ని మాట్లాడేస్తున్నాడు. నువ్వు యేసువు, నువ్వు రాజువు, నీకు రాజ్యం ఉంది, రాజ్యంలో మాలాంటి పాపలు క్షమించబడిన తర్వాత మాకు భాగం ఉంది, స్వాస్థ్యం ఉంది, మేము అక్కడ ఉండబోతున్నాం, నీ రాజ్యంలో పరిపాలన చేస్తున్నా. ఇన్ని మాట్లాడేటప్పటికి ప్రభువారు ఆశ్చర్యపోయినాడు. ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉందిరా నీకు. 3.5 సంవత్సరాలు వాక్యం చెప్పి నేను బోధించి నా చేతులతో రొట్టెలు చేపలు తిన్న అక్కడ కూడా వెళ్ళాడు. పత్తలు అక్కడ పరిగెత్తిపోయారు. నీకు ఒక్కరోజు రొట్టె ఇవ్వలేదు, ఒక్కరోజు చేపలు పెట్టలేదు, ఒక్కరోజు దోని మీద నిన్ను ఎక్కించుకోలేదు, ఒక్కరోజు కొండ మీదకి తీసుకెళ్ళలేదు, ఒక్కరోజు ఒక ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టలేదు, ఒక్కరోజు ఒక గుడ్డెని బాగు చేసింది నువ్వు చూడలేదు, ఒక దయ్యలు పట్టినను బాగు చేసింది చూడలేదు, సమాధి తోటికి వెళ్ళింది నువ్వు చూడలేదు, బావి దగ్గర కూర్చుండింది నువ్వు చూడలేదు, తర్వాత సముద్రం మీద నడిచింది చూడలేదు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి రూపాంతరకుండా అది చూడలేదు, తర్వాత అదేంటి ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది చూడలేదు, ఏ ఒక్క అద్భుతం చేయలేదు. నీకు ఇంత అండర్స్టాండింగ్ వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మిరకల్స్ విల్ నాట్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ క్రైస్ట్. అద్భుతాలు చూసినంత మాత్రాన్ని యేసును మనం అర్థం చేసుకోవటానికి దోహదపడతాయని కాదు. అద్భుతాలు చూసిన వాళ్ళు అదృశ్యమైపోయారు కదా. మరి ఏ అద్భుతం చూడని వాడు రక్షకుని అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. మనం ఏంటి అద్భుతాలు జరిగితే బ్రదర్ అని మనం అనుకుంటాం. దెర్ ఈజ్ నో మిరకిల్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అద్భుతాలకు అద్భుతం సిలువ. అంతకంటే అద్భుతం భూమి మీద ఏముంది? అదే ఈ దొంగ చూచాడు. అందుకని ప్రభువును గుర్తించిన ప్రభు అన్నాడు, టుడే thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైస్లో. లోక పరదైస్ అంటే చాలా ఇష్టం. అందుకే 16వ అధ్యాయంలో కూడా మనకు ధనవంతుడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, లాజర్ కథలో కూడా లాజర్ చనిపోయి అబ్రహాము రొమ్మున ఉండటానికి కొనుపోబడ్డాడు. పరదైస్ అనే మాట వాడబడినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక అది చనిపోయిన తర్వాత పరదైస్ అనేది యేసు ప్రభు పరదైస్కి వెళ్తున్నాడని ఈ దొంగకు కూడా క్షణంలో పరదైస్ వచ్చింది, ప్యారడైజ్ వచ్చింది. వాట్ ఏ గ్రేస్ ఇట్ ఈస్. ఎంత గొప్ప విడుదల వచ్చింది. తన శరీరం నుండి విడుదల రాలేదు, కానీ తన శరీరంలో ఉన్న ఆత్మకు విడుదల వచ్చింది. ద గ్రేట్ డెలివరెన్స్, గొప్ప విడుదల. యేసు సిలువ ఇది నన్ను బంధించబడిన వారిని విడిపిస్తుంది. దొంగతనం చేత బంధించబడ్డావా? లోకము చేత బంధించబడ్డావా? రోమా సైనికుల చేత బంధించబడ్డావా? కుటుంబం చేత బంధించబడ్డావా? ఇరుగు పొరుగు వారి చేత బంధించబడ్డావా? క్రాస్ విల్ బ్రేక్ ఆల్ యువర్ బాండేజెస్. సిలువ అన్ని బంధకాల్ని తెంచి వేస్తుంది, బంధకాలు తుత్తినీలుగా చేస్తుంది. పరదైస్ అనుభవంలోనికి సిలువ తీసుకొని వస్తుంది. 3వ మాట చూస్తామా? యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం.
26. John chapter 19 verse 26. యోహాను 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడన తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి శిలువ దగ్గర నిలిచుండే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె ఎడల ఆయన భౌతికమైన బాధ్యత కూడా నెరవేర్చినట్లు ఈ శిలువ మనకి తెలియచేస్తుంది. ద గ్రేట్ డివోషన్, గొప్ప భక్తి మర్యాద. మనం కష్టాల్లో ఉంటే వేరే వాళ్ళని చూసే మనకు మేమే కష్టాల్లో ఉన్నాం, ఇంక మిమ్మల్ని ఎప్పుడు చూసుకునేది అంటే, మనం సుఖంగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్నని అక్క చెల్లెళ్ళని తోబుట్టుల్ని బాగా చూసుకోవాలనుకుంటాం కదా, అది జీవితంలో కుదరదు. ఎందుకంటే ఎప్పుడు సుఖంగా ఉండలేము, ఎప్పుడు ఏదో ఒకటి ఉండనే ఉంటాయి. అందరు కలిసి ఉంటేనే అదే సుఖం కాదంటారా? మీరు మస్తుగా నిలబడి చెప్తారు, బ్రదర్ ఫ్యాన్ కింద మా అత్తను మీరు భరిస్తారా? మరి నేను భరిస్తానా లేదో తెలియదు, కానీ మరి బైబిల్లో రాసినారు, నీ తల్లి నీ తండ్రిని నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు. 10 ఆజ్ఞలు అదొక్క ఆజ్ఞ మాత్రమే షరతులతో కూడింది. క్రైస్తవులు చాలామంది దీర్ఘాయుష్మంతులు కాలేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోవడం తక్కువ. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎక్కువ కావాలా, నేను మా ఆయన మా పిల్లలు అంతే. అత్తగారు మామగారు తర్వాత అమ్మ నాన్న నాతోనే ఉన్నారు. మీ అత్తగారు మా ఊర్లో ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఉన్నారు. అన్నిటికీ కుదుటబాట కాలం రాబోతుంది, ఏం విత్తుతావో అదే కోస్తావు. నీకు కూడా ఒకరోజు అలాగే అంటారు. ఎవరు? మీ కోడలు వచ్చినప్పుడు అంటారు. అత్త అని కూడా అందు. ఇప్పుడు నువ్వన్న నోటితో అత్త అన్నావు, ఆమె మా ఆంటీ అని కూడా అనదు. వీళ్ళ అమ్మ అన్నా పర్వాలేదు, వీళ్ళ నాయనమ్మ. ఈ పదాలన్నీ వింటుంటే తల్లికి దూసుకొని పోయినట్లయితుంది బల్యము. ప్రభుకు స్తోత్రాలు. ఆయన బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత బహుశా తల్లిని గురించి చాలా కన్సర్న్ తీసుకున్నాడేమో. ఇప్పుడు చివరిలో కూడా తల్లి కనిపించింది. యోహాను సువార్తలో 2 సార్లు వాళ్ళ అమ్మ కనిపించింది. 2వ అధ్యాయంలో ఒకసారి కనిపించింది. ఈ ఆఖరిలో యోహాను సువార్త చివరిలో మనకు ఒకసారి కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో పెళ్ళిలో కనిపించింది. ఇక్కడ 19వ అధ్యాయము సిలువ దగ్గర కనిపించింది. పెళ్లి సందర్భంలోనైతే సంతోషంలో కనిపించింది, ఇక్కడైతే దుఃఖంలో కనిపించింది. అక్కడైతే కొడుకు మాట్లాడినాడు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అని. ఇక్కడైతే ఆమె ఏం మాట్లాడే పరిస్థితిలో లేదు, అంత బాధ. అందుకని ఇక్కడ కొడుకు అయినా మాట్లాడతాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఒకళ్ళు నన్ను ఈ మధ్యలో అడిగారు, యోహాను భక్తునికి తల్లి బాధ్యత చూసేది ప్రభు అప్పగించినాడంటే, బ్రదర్ ఎందుకు యోహానుకే అప్పగించినాడు? ఎందుకు అనే దానికి జవాబులు ఉండవు. కానీ కొన్ని కారణాలు ఏంటంటే, యోహాను భక్తుడు వాళ్ళ పెద్దమ్మ ఆమె మరియమ్మ గారు. యోహాను వాళ్ళ అమ్మ సలోమి తెలుసు కదా మీకు, అంటే పేరు మనిషి కాదు. సలోమి అక్క మరియక్క అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు. మరియక్క పెద్దది, సలోమి అక్క చిన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనాన్లోని వివాహము బహుశా ఈ గ్రంథకర్త అయిన యోహానుదే అయి ఉండొచ్చు అని. ఎందుకంటే వాళ్ళ అమ్మ ముందెళ్ళిందంటే పెద్దమ్మ వాళ్ళు మనకు తోబుట్టుల దగ్గరికి కదా మనం ముందు వెళ్తాం, వేరే వాళ్ళ దగ్గరికి ముందు వెళ్తామా ఏంటి? రానిస్తారా ఏంటి వాళ్ళు? తోబుట్టుల దగ్గరికి పెళ్లి రోజే పోయినాం అనుకో, ఇంక వాళ్ళు మనల్ని పట్టించుకుంటారా? మనం ముందెళితేనే మనం గౌరవంగా చూస్తారు. మనం పెళ్లి రోజులు వాళ్ళు పెళ్లి రోజు వచ్చారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పోతారు, వాళ్ళతో మాకేం పని. ముందెళ్ళి మనం అన్నీ చూస్తున్నాం కనుక ద్రాక్షరసం అయిపోయేదంతా నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయింది వాళ్ళకని చెప్తారా మీరు? ఎవరి పెళ్ళిలో చెప్తారు మరి?
మీ బంధువులతో మీరు ఏదైనా ఛార్జ్ ఉంటేనే చెప్తారు. దానికి ఏమి సంబంధం లేకుండా దానికి ఏమి లింక్ లేకుండా పోయి పలానాది అయిపోయింది పలానా అసలు నువ్వు ఎవరు బ్రదర్? ఇవాళ చెల్లి కొడుకు పెళ్ళి, మరి అంత మాత్రం బాధ్యత ఉండదు ఆమెకి? ఏమైపోయింది, ఏమి కాలేదు, ఏం తింటారు, ఏం తినలేరు, వచ్చేవాళ్ళు ఎలాగున్నారని. అందుకని వాళ్ళ చెల్లి కొద్దిగా స్లో కదా ఇట్లాంటి దాంట్లో. ఈమె వెళ్ళి యేసుప్రభు వారికి చెప్పింది, వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. యేసుప్రభు అందరి శిష్యులను అందరిని పిలిచినారంటే బంధువులు అయితేనే పిలుస్తారు, మిగతా వాళ్ళు అమ్మ ఒకళ్ళు పిలిస్తే 12 మంది వస్తారు బ్రదర్, వాళ్ళు ఎక్కడ పిలుస్తానులేండి. అప్పుడు అమ్మా అని సంబోధించినాడు మొదటిసారి. పరిచర్యకు వచ్చిన తర్వాత ఆఖరిసారి శిలువ దగ్గర అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆయన సంతోషంలో కూడా అమ్మా అనే పదం నోట్లో నుండి బయటికి వేరుగా రాలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన నోట్లో నుండి పదం మారలేదు. మనకి ఎన్ని మారుతాయో. ఎందుకు రా అప్పుడు అట్లా అన్నావు అంతలే, అమ్మ అప్పుడు ఏదో అన్నానులే అట్లా. యేసుప్రభు నోరు ఎప్పుడు ఒకటే, పెళ్ళైనా ఒకటే, మరణమైనా ఒకటి. తన తల్లిని అపురూపంగా అలాగ చూసుకున్నాడు. యోహాను భక్తునికి అప్పగించట్లో ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు తమనోళ్ళు ఉన్నారు కదా, చెల్లెళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళంతా సిలువేసిన ఎక్కడో పరారైపోయినారు. వాళ్ళు ఇంకా నాకు తెలిసి అప్పటికి రక్షించబడలేదు అనుకుంటా. ఆ తర్వాత కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. రక్షణ పొందని వాళ్ళకి అప్పగించే బదులు రక్షణ పొందిన యోహానికి అప్పగిస్తే మేలు కదా. భక్తి లేనోడికి అప్పగించే భక్తినోడికి అప్పగిస్తే మేలు కదా. రక్షణ లేనోనికి చెప్పేవాడు రక్షణలోనికి చెప్తే మేలు కదా. అందులో తనతో పాటు ఉన్నవాడు తన రొమ్మను ఆనుకుని ఉన్నవాడు కనుక వచ్చి ఇలాంటి కారణాలు, చాలా కారణాలు బట్టి యోహాను అనే అపోస్తులుడికి తన తల్లి అయిన మరియను చూసుకునే బాధ్యతలు అప్పగించాడని బైబిల్ పండితుల అభిప్రాయం. మెట్టుకు ఏమైతేనేమి ఇక్కడ మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే గొప్ప డివోషన్, గొప్ప భక్తిని జ్ఞాపం చేస్తుంది. తల్లిదండ్రులు అంటే సన్మానించేది, వారిని గౌరవించేది జ్ఞాపం చేస్తుంది. క్రాస్ టాక్స్ అబౌట్ ద రెస్పెక్ట్ టు అవర్ ఫ్యామిలీ. ఇంకోసారి చెప్పనా, కొంతమంది అంటారు బ్రదర్ ఫ్యామిలీ ఎట్లుంటేనేమో నాకు సిలువ భలే పని చేస్తుంది. ఎవరు చెప్పారు నీకు సిలువ భలే పని చేస్తుందని? ఇట్ హ్యాస్ నో వర్కింగ్ కెపాసిటీ ఇన్ యూ బికాజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్. ద క్రాస్ బ్రింగ్స్ ద ఫ్యామిలీ టుగెదర్. సిలువ కుటుంబాన్ని దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇక్కడ వినేవాళ్ళు కొంతమంది, ఆన్లైన్లో ఇంటినోళ్ళు కూడా భార్య భర్తలు మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొడుకులు తల్లిదండ్రులతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కొడుకులతో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు, పాశ్చాత్య దేశాల్లో కూడా ఉన్నారు. మళ్ళీ భక్తులు అంత దూరము. కానీ తల్లిదండ్రులతో మాట్లాడరు, లేదా భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడరు. వాళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. మీరు చెప్పే కారణాలు అన్నీ కరెక్టే కావచ్చు, ఒకటి మాత్రం తప్పు, మాట్లాడకపోవడం. సిలువ బాధ్యతను నెరవేరుస్తుంది. నేను సిలువ దగ్గరికి రాకపోతే ఆ బాధ్యత దగ్గరికి రాలేదు. ఆ బాధ్యత నేను నెరవేర్చకపోతే సిలువ నాలో పని చేయట్లేదు. 3 విషయాలు ఇప్పటిదాకా మనం చూసినా. మొదటిది ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాట. దానికి ఏం మనం చూసాము? ద గ్రేట్ డిస్పోజిషన్, క్షమాపణ. ఆయన మనుషుని క్షమించే వైఖరి మనకు జ్ఞాపకం చేయబడింది. రెండవ మాట, యేసు నేడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ముందు. ఇది మనకు జ్ఞాపకం చేసే రెండవ విషయం ఏంటి? గ్రేట్ డెలివరెన్స్, గొప్ప విడుదల బంధకంలో నుండి. మూడవది ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? గ్రేట్ డివోషన్, గొప్ప భక్తిని మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వ మాట చూస్తామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 46. మత్తయి 27 46. Matthew chapter 27 verse 46.
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మొదట 3 మాటలు మధ్యాహ్నం 12 గంటల్లోగే పలికాడు. 12 గంటల మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల దాకా చీకట్లో అంత మౌనం ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు ఈ 4వ మాట. తర్వాత 3 గంటల్లో అటు ఇటుగానే 4, 5, 6 అన్ని మాటలు 4 మాటలు అప్పుడే పలకబడ్డాయని బైబిల్ పండితుల అభిప్రాయం. ఈ ఒక్క మాట మాత్రమే ఈ సువార్తికుడు కాక మిగతా సువార్తికులకు కూడా రాశారు. అర్థమైంది నేను చెప్పే మాట? మిగతా మాటలు ఒక సువార్తికుడికే పరిమితము. తండ్రి వీరేమి చేయించున్నారు వీరర్ గారు ఒక్కడే రాశాడు. కానీ ఈ మాట ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది మిగతా సువార్తికులకు కూడా రాయటానికి పూనుకున్నట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడినప్పుడు దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి వచ్చింది. మన పాపాలన్నీ దేవుడు ఆయన మీద మోపాడు. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ చీకట్లో దేవుడు మనిషిని యొక్క పాపం అంతటిని తన కుమారుని మీద మోపాడని, మనిషిని శాపమంతా తన కుమారుని మీద మోపాడని, మనిషిని యొక్క అపరాధాలన్నీ తన కుమారుని మీద మోపాడని, ఆ కుమారుని పూర్తిగా ఆ శిలువ మీద మనిషిని యొక్క పాపముతో మోపివేసిన కారణం చేత ఆయన పాపముగా మార్చబడ్డాడు. పాపిగా కాదు, ఈ బికేమ్ సిన్, నాట్ ఎ సిన్నర్. ఆయన పాపిగా చేయబడలేదు, పాపముగా చేయబడ్డాడు. ఆయన శాపముగా చేయబడ్డాడు కానీ శాపగ్రాహిగా మార్చబడలేదు. ఈ బికేమ్ కర్స్ బట్ హి వాజ్ నాట్ కర్స్డ్. మనమందరం శాపంలో ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చుట కొరకై మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని మన కొరకు ఆ శిలువలో అలాగ మరణించడానికి ఇష్టపడ్డాడు. అందుకే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ద గ్రేట్ డెసలేషన్. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఇలాగ విడువబడిన కేక లేదు. యాకోబు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయాడు. మోషే ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాడు. ఏలి విడిచి వెళ్ళిపోయాడు. చాలామంది చాలా విడిచి వెళ్ళిపోయారు. సమరయ స్త్రీ కొండను విడిచి వెళ్ళిపోయింది. విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏ వ్యక్తికి కూడా ఇంత భారం కలగలేదు. కానీ దేవుడు తన కుమారుని విడిచినప్పుడు తన కుమారుని యొక్క బాధ వాడనాతీతం. నన్నెందుకు చేయి విడిచితివి, వై హ్యాస్ దౌ ఫర్సేకన్ మీ. ఆయన చేయి విడబడకపోతే ఇది మన చేయి దేవుడితో కలవబడదు. ఆయన చేయి విడబడిన కారణం చేత మన చేతిని దేవుడు పట్టుకొని నడిపించాలని తలంచినట్లు ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం. జాన్ చాప్టర్ 19. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఐ థర్స్ట్. నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభువు ఏంటి, దప్పిగొనడం ఏంటి? ఆయనకి మనుషునికి సంబంధించిన ఆకలి, దప్పిక, అలసట, నిద్ర ఇవన్నీ అప్పుడప్పుడు వాక్యంలో సువార్తలో మనకు కనిపిస్తున్నాయి. ఆయన అలసిన రీతిని సుకర్ అనే గ్రామం దగ్గర బావి దగ్గర కూర్చున్నట్లు మనకు పరిచయం. ఆయన అలసిపోయినప్పుడు దోణె అమరమున వెళ్ళి నిద్రపోయింది కూడా మనకు తెలుసు. ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏమి పండ్లు లేకపోవడం కూడా మనకు తెలుసు. ఆయన కనికరపడి, కనుక ఆయనకి సాధారణంగా మనకు వచ్చే ఆకలి, దప్పిక, దాహము ఇవన్నీ కనిపిస్తున్నాయి.
కానీ యోహాను సువార్తలో దాహాన్ని గురించి చాలా రాశారు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో, అమ్మా నేను ఇచ్చిన నీళ్ళు తాగవాడు మరెన్నడు. మొదట అడిగిన ప్రశ్నే గివ్ మీ డ్రింక్, నాకు దాహమునకు ఇమ్ము. అలాగే యోహాను సువార్త ముందుకెళ్ళేటప్పటికి ఎవడైనాను దప్పికొనినా ఎడలా నా యొద్దకు రండి. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా ఏం రాశాడంటే, అక్కడ ఆకలి లేదు, దప్పిక. ఈ భూమి మీద దప్పిక అంతా తీర్చబడుతుంది, పరలోక రాజ్యంలో దప్పిక లేదు. యేసు ప్రభువు వారు మన కొరకే శిలువ మీద ఐ థర్స్ట్, నేను దప్పికొనొచ్చున్నాను, దానికి ఆయనకి నీళ్ళు ఇవ్వటానికి బదులుగా. ఇప్పుడు మాకు ఎవరైనా దప్పికిస్తుందంటే మినరల్ వాటర్ తెచ్చిస్తారు. ఎంత దౌర్భాగ్యం మేము చూడండి. ప్రభువారు ఆయన నీటిని తయారు చేసిన దేవుడు, సముద్రములు కలుగజేసిన దేవుడు, నదులు కలుగజేసిన దేవుడు, చెరువులు, బావులు, ఊటలు అన్నీ కలుగజేసిన ఆయనే జీవ జల ఊట. అయితే ఆయనకి తాగటానికి ఒక గ్లాస్ నీళ్లు నోచుకోలేకపోయాడు. మనుషుడు నీళ్ళు ఇవ్వలేదు. ఏ శత్రువుకైనా నీళ్ళు ఇస్తారు కదండి. దారిమిడి వెళ్ళేవాళ్ళు ఎవరో మనకు తెలియని ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారంటే ఇస్తారా లేదా? నువ్వెవరు, ఏ కులము, ఏ ప్రాంతము, ఏ ఊరు, ఏ స్టేట్, ఇవన్నీ అడుగుతారా? ఏం అడగరు. అందుకని ఇప్పుడు వేసవికాలంలో చలివింద్రాలని పెట్టింటారు కదా, అక్కడక్కడ సెంటర్స్లో నీళ్ళు ఇవ్వడం అనేది అది సామాన్యమైన ప్రక్రియ. అందుకనే ఎలాంటి వాళ్ళకైనా సరే దారమిడి వెళ్ళేటప్పుడు అంతా చలివింద్రాలు పెడతారు. ఎందుకంటే బాటసార్లు వెళుతున్నప్పుడు దాహం వేస్తే, దాహము తీర్చబడితే మనకి పుణ్యం వస్తుంది అని వాళ్ళ ఆలోచన. పుణ్యం వస్తుందా పాపం పోతుందా అది వేరే విషయము. ఒక మంచి కార్యం చేస్తున్నారు, మానవత్వంతో నిండిన. కనుక మానవత్వంతో నిండిన పని కొరకు యేసుప్రభు అడిగితే నాకు దాహమున కిమ్ము అంటే ఇయ్యలేదంటే ఏమనల్ల మరి వాళ్ళని, మనుషుల్ని. నీళ్ళు అడిగితే మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మజ్జిగ అడిగితే చెరుకు రసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది అడిగితే స్ప్రైట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా అది అడిగితే ఏదో స్వీట్లో లేకపోతే కొబ్బరి బొండలు ఏదో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాగా అడిగితేనే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. మరి ప్రభు లోకరక్షకుడు అడిగితే ఇవ్వలేదు. విచిత్రం ఏమో తెలుసా, ఆయన మొదటిసారి అడిగినప్పుడు కూడా ఇవ్వలేదు. 4వ అధ్యాయం యోహాను సువార్తలో, అమ్మా నాకు దాహమునకు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చి మాటలు చెప్పాలి కదా. అట్లే ఈశ్వరులకు సిస్టర్స్ వాళ్ళు మాట్లాడిన అయిపోయిన తర్వాత పని, నీళ్ళు ఇచ్చి మాటలు మాట్లాడాలి ఆయన తాగుతుంటే. కానీ మీరు మాటలు మాట్లాడితే నీళ్ళు మర్చిపోయావు కదమ్మా. పని వచ్చిన పని ఏంటి? మనం పల్లెటూరులో చాలామంది చూస్తాం, వాళ్ళ ఇంట్లో గ్యాస్ లేనప్పుడు, కట్టె లేనప్పుడు పక్కన వాళ్ళ దగ్గర నిప్పురవ్వలు తీసుకోవటానికి ఒక చాట పట్టుకొని పోతారు. ఇది టౌన్లో కాదు, పల్లెటూరులో. వాళ్ళు వదిన పొయ్యి అంటించినారా అంటే అంటించినాము. పొయ్యి అంటించుకోవడానికి మేము కూడా నిప్పురవ్వల కొరకు వచ్చినాము అని ఇంకా స్టార్ట్ చేస్తారు. మాటలు అన్నీ మాట్లాడు, అన్న ఎట్లున్నాడు, వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఆడపడుచులు గుర్తొస్తారు కదా, మధ్యలో అత్తోళ్ళు గుర్తొస్తారు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళొస్తున్నది. అదే కాదమ్మా, అసలు నువ్వు వచ్చిన పని ఏంటి, ఆడుతున్నది ఏంటి? ఏమో వచ్చినాను, మర్చిపోయా ఎందుకు వచ్చినాను. అంత ఇమ్మర్స్డ్ డిస్కషన్. ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకో కూతురో ఎవరో ఒకరు, మా ఎప్పుడు వెళ్ళినావు, ఎప్పుడు వచ్చినావు, ప్యాసింజర్ ట్రైన్ మాదిరి. అసలు వెళ్ళిరాను రా, అక్కడ మాట్లాడిస్తున్నాను, వెళ్ళావు, మాట్లాడినా వచ్చినా. అసలు నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళింటివి? ఎందుకని చెప్పు, నువ్వు గుర్తుంటే. నువ్వు నిప్రావలు తీసుకురావాలని వెళ్ళావు, అగ్గి తీసుకురావాలని. అయ్యో మరిసి వచ్చాను రా, నువ్వు పోయి రాపు. ఇట్లా వచ్చిన పని ఏంటి, చెప్పిన పని ఏంటి, అడిగిన పని ఏంటి, మనం మాట్లాడేది ఏంటి? అమ్మా నాకు దాహమనకి అంటే వెళ్ళి బాటిల్ తీసుకురావడం, కుండలో నీళ్ళు తీసుకురావడం, ఏదో ఒకటి ఇచ్చి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి, మీరు యూదులు కదండి, మమ్మల్ని సంగతిని చేయరు కదండి, మీరు బాగా మాట్లాడతారు కదండి అని అలాగ మాట్లాడాలి. కానీ నీళ్ళు ఇవ్వకుండానే మాటలు పెట్టేసి ఆయన దాహమే తీర్చలేదు. ఎంతదాకా దాహం తీరలేదు ఆయనకంటే సిలువ మీదకి వెళ్ళేదాకా కూడా దాహం తీరలేదు. అందుకనే మానవుని రెండవసారి అడుగుతున్నాడు, గివ్ మీ డ్రింక్. విచిత్రం ఏంటంటే అక్కడ కూడా ఆయనకు దాహం ఇవ్వటానికి ఇష్టపడలేదు మనుష్యుడు. చిరక తీసుకొని వచ్చి, వెనగర్ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చినారు. అది చేదు కనుక ఆయన తాగలేదు. అందుకని ఇప్పుడు ఆయన మూడవసారి అడుగుతున్న, దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు. ఇప్పుడైనా ఆయన దాహం తీర్చడానికి ఇష్టమేనా? ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంగీకరించడానికి ఇష్టమేనా? ద గ్రేట్ డిస్ట్రెస్.
గొప్ప బాధ, గొప్ప ఆవేదన అని మనం దీనికి పేరు పెట్టుకోవచ్చు. 6వది 7వ తొందరగా చూసి ముగిస్తామా? టైం అయిపోవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. యేసు ఆశ్చర్యపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఆయన వచ్చిన పని సమాప్తమైనది. గ్రేట్ డీడ్, గొప్ప పని. ఎప్పుడు సమాప్తమైందని మనం వాడతాం సాధారణంగా. ఇప్పుడు పిల్లలకు మనం ఏదైనా హోంవర్క్ చెప్పింటాం అనుకో, ఏంట్రా మమ్మీ అయిపోయింది, ఫినిష్డ్. మనం కూడా ఏంటక్క భోజనాలు ప్రిపేర్ చేసి ఫినిష్డ్ బ్రదర్, పాటలు పాడేది ఫినిష్డ్ బ్రదర్, ఆ తర్వాత రెడీ ఫినిష్డ్ బ్రదర్, ఆల్ ఫినిష్డ్. మన పని అయిపోయిన తర్వాత మనము ఫినిష్డ్ కంప్లీటెడ్ అంట. మనం పనులు చేస్తామా, పని చేస్తామా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కదా మీరు. మనం పని చేస్తామా, పనులు చేస్తామా అమ్మా? వెరీ గుడ్, పనులు చేస్తా. అందుకే పని మనుషులు, పని చేస్తున్నాము, ఎన్నో పనులు ఉన్నాయండి మనకి అని అంట. ప్రభు ఒకే ఒక పని, నో ఈ నాట్ దట్ ఐ మస్ట్ స్పెండ్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి. ఇప్పుడు యోహాను సువార్త 17:4 చెప్పాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనుల పనే. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. ఏ పని మీద వచ్చినాడు? ఒకే పని మీద వచ్చినాడు. ఒకే పని మీద ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా భూమి మీద? మేము ఇందాక చెప్పారు కదా, మనం ఏం చేస్తామంటే పనులు అంటే పనులు అని చెప్పాము. మనం రకరకాల పనులు చేస్తుంటాం, ఉపయోగమైనవి, నిరుపయోగమైనవి, ఇలాగ రకరకాల పనులు చేస్తుంటాం. ఆయన ఒకే ఒక పని కొరకు భూమి మీదకి వచ్చి 33.5 ఏండ్లు ఓన్లీ సింగిల్ వర్క్. అయ్యో బ్రదర్, అంత పెద్ద పని ఏంటి? 33.5 ఏండ్లు ఒకే పని అంటే ఏంటి? మన పిల్లలకి ఏదైనా నేర్చుకోమంటే కడతావాకి నేర్చుకో, పాటలు నేర్చుకో, యాక్షన్ సాంగ్స్ నేర్చుకో, అది ఇదంటే వెంటనే అయిపోయింది అని వస్తాడు. పుస్తకం వస్తుంది, ఆల్ ఫినిష్డ్ మా. కావాలంటే నువ్వు అడుగు. అలాగ నువ్వు అడగట్లేదని వాడికి తెలుసు. ఒక్క చిన్న పని మనం వెంటనే అయిపోయింది అని. ప్రభువారు ఆ పని చేయడానికి 33.5 సంవత్సరాలు తీసుకుని ఆ పని ఎంత అయిపోయిన తర్వాత, అదే నా భోజనం, అదే నా పానం, దేవుని చిత్తము నెరవేర్చుట నా భోజనము, నా పానం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ డీడ్ ఎవర్ అకంప్లిష్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. గొప్ప పని ఏంటి భూమి మీద జరిగిందంటే మనం రకరకాలుగా చెప్తాం. చెరువులు త్రవ్వడం, నాళ్ళు నాటించడం, కాలువలు తవ్వించడం, అది ఇది. భారతదేశంలో ఏం గొప్ప పనులు చేసినారు, ప్రపంచంలో ఏం గొప్ప పనులు చేసినారు, ప్రపంచంలో 7 వింతలు చేసినారు, లేకపోతే రాకెట్లు పంపించినారు, తర్వాత ఏంటి నాసా వాళ్ళు వెళ్ళారు, ఇలాగ రకరకాల గొప్ప పనులు చేస్తుంటాం. బట్ ద బైబిల్ సేస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఎవర్ అకంప్లిష్డ్ ఇన్ ద 6,000 years ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ ఈస్ ఎ సేవియర్ డైయింగ్ ఫర్ ఎ సిన్నర్. రక్షకుడు పాపి కొరకు సిలువలో మృతి చెందడం అనేది మానవ చరిత్రలో గొప్ప పని. యునిక్ డీడ్, మ్యాచ్లెస్ డీడ్, అన్పారలల్ డీడ్, అన్ఇమాజినబుల్ డీడ్, అన్స్పీకబుల్ డీడ్, స్పీచ్లెస్ డీడ్, హెవెన్లీ డీడ్, డివైన్ డీడ్. చెప్పసఖ్యం కాని పని అది, ఊహకందని పని అది, దేవుని యొక్క కార్యక్రమాల కొరకైన పని అది. ఆఖరి మాట మనకు తెలుసు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. గ్రేట్ డిపార్చర్, గొప్ప నిష్క్రమణ. మనం ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇప్పుడు అట్టే వెళ్ళిపోయింది అని చెప్పారనుకోండి, ఎట్ట బాధపడతాం. బా, అక్కడ దాకా ఎందుకు? సిటీ బస్సు స్టాప్కి వెళ్తుంటాం, మనం కరెక్ట్ అక్కడికి వచ్చేటప్పటికి మనం వెళ్ళాల్సింది కరెక్ట్ అప్పటిదాకా వెళ్ళాల్సిన నంబర్ ఏదో ఉంటుంది కదా, 12C 12B ఏదో ఒకటి ఉంది అనుకోండి మీకు నంబర్. అది అట్టే మన కళ్ళు ఎదురు, అబ్బా వాట్ ఏ మిస్.
అలా చిన్న బస్సు పోతే, చిన్న రైలు పోతే, చిన్న ఫ్లైట్ పోతే మనకు వాట్ ఎ మిస్ అంట. దేవుడు తన కుమారుణ్ణి భూమి మీద నుండి తీసుకున్నాడు. ఫర్ హిమ్ హీ వాజ్ ఎ మిస్ ఫర్ 33.5 years. 33.5 సంవత్సరాలు కొడుకు లేకుండా ఉండే తల్లిదండ్రులు చేయొద్దండి. ఒకసారి కూడా తండ్రి దగ్గరికి వెళ్లకుండా మీ కుమారుని అమెరికాకు పంపించినారనుకో, రోజు మాట్లాడేదే, మామూలు కాదు, వీడియో కాల్, గంటలు. ఏం స్టార్టింగ్ ఏం కంటెంట్ ఉండదు, స్టఫ్ ఉండదు. ఏం తిన్నావురా, ఏం బట్టలు వేసుకున్నావురా, తలన్న దూకోవాలరా, నూనెన్న పెట్టుకోవాలరా, చెప్పలన్నీ వేసుకోవాలరా. అమెరికా ఉన్నోడికి ఇక్కడి నుండి వీడియో కాల్ ఇవి. ఏమనాలో దీన్ని? ఇలాగ రోజు మాట్లాడి విసిగించి వాడికి విసుగొచ్చేటట్టు, అబ్బా మా మమ్మీ చేసింది రే. ఎక్కువ రోజులు లిఫ్ట్ చేయకపోతే ఇంక అయిపోయి వేరే వాళ్ళకి చేసి మళ్ళీ విసిగించి లేనిపోయిన సమస్యలు వచ్చేస్తాయని రోజుకు ఒకసారి మాట్లాడేస్తే పెట్టేస్తే సరిపోతాయి కదా అని అనుకుంటా. మన పిల్లలు దూరంగా వెళ్ళినప్పుడు వీ మిస్ దెమ్ సో మచ్. దేవుడు తన కుమారుని మన కొరకు దూరంగా పంపించినాడు. ఈ మిస్డ్ హిమ్ ఫర్ 33 years సో దట్ వీ మే ఫైండ్ హిమ్. మనం ఆయన్ని పొందినట్లు దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీద అప్పగించినాడు. ఇప్పుడు దేవుని కుమారుడు తన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. గ్రేట్ డిపార్చ్. ఎంతోమంది గొప్ప భక్తులు వెళ్ళిపోయారు. అబ్రహాము వెళ్ళిపోయాడు, నోవాహు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, పేతురు వెళ్ళిపోయారు, పౌలు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, గొప్ప భక్తులు వెళ్ళిపోయారు. బట్ ద గ్రేటెస్ట్ డిపార్చర్ ఈజ్ ద డిపార్చర్ ఆఫ్ హిస్ డియర్ సన్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ 7 మాటలు మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, మనం కూడా ఒక దినాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన దగ్గరికి ఎలాగొచ్చినాడు, మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఒక దినాన్ని రాబోతున్నాడు. మనం వెళ్ళిన తర్వాత ఆ ప్రభుని చూసినప్పుడు అప్పుడు సిలువ మనకు అర్థమవుతుందేమో. అప్పుడు సిలువ త్యాగం కొంతైనా మనం నేర్చుకుంటామేమో. అప్పుడు ఆ సిలువ దగ్గర సాగిల పడతామేమో. అప్పుడు పౌలు అనుభవం, సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించటం నాకు దూరమవును గాక. ప్రార్థన.